ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వర్ధన్నపేట యూత్ కాంగ్రెస్ నాయకులు బండి చైతన్య కుమార్ రెడ్డి రామంచ ఎల్లయ్య డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యేలు మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు పెడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పద్దన్నపేట ఎమ్మెల్యే గారిని, ఘనపురం ఎమ్మెల్యే గారిని, సీతక్కను, ఎస్సీ వాళ్ళను అవమానపరుస్తూ మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఎస్సీలపైన, ఎస్టీలపైన అనుచిత వ్యాఖ్యలు చేసుడు బంద్ పెట్టుకోవాలి. నీ పద్ధతి మార్చుకోవాలి. మీరు చెల్లని పేపర్ అయిపోయిన్లు, చెల్లని చిత్తు కాగితమైన్లు, ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పిండ్లు, అయినా మీకు సిగ్గు రత్తలేదు, ఇంకా బుద్ధి వస్తలేదు. మీరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీ పార్టీలో ఉన్న, అన్ని పార్టీలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు అందరూ మిమ్మల్ని ముక్త కంఠం ఖండిస్తున్నారు. మీరు చేసిన విధానాన్ని సిగ్గుపడుతున్నారు. మీ విధానాన్ని మార్చుకోకపోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఖబర్దార్, 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 ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి. దళితుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మీరు పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు బంద్ పెట్టండి. బినామీలనే చెడ్డ పేరు పెట్టకండి. మీరు చెడ్డోళ్ళు అయ్యి ప్రజలను చెడ్డ విధంగా తయారు చేయకండి. గౌరవ ఎమ్మెల్యే వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ గారిని, వీళ్ళందరినీ కూడా, దళిత బిడ్డలందరినీ కూడా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, బట్టలు తీస్తా అంటున్నావు. అంటే నీకు ఎంత కండ కావరము అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము కౌశిక్ రెడ్డిని అడుగుతున్నామండి. నువ్వు మొదటి నుంచి, నువ్వు కానీ నీ కుటుంబం కానీ మొదటి నుంచి కూడా మీదంతా బ్లాక్మెయిలింగ్ కుటుంబం మీది. మీ టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం బ్లాక్మెయిలర్ కుటుంబం మీదంతా కూడా నువ్వు ఎక్స్టార్షన్ చేద్దామనే ఉద్దేశంతో గతంలో నువ్వు ఎలకతుర్తిలో పెట్టినటువంటి సభకి ఖర్చుల కోసం అని చెప్పేసి నువ్వు వరంగల్కి చెందినటువంటి ఒక బడా వ్యాపారవేత్తని డబ్బులు అడిగినవు, ఎక్స్టార్షన్ చేద్దామనేటటువంటి ప్రయత్నంలో నీ మీద కేసు చేయడం జరిగింది. దానికి సంబంధించింది నీది ఏదైనా ఉంటే, ఆ వ్యాపారవేత్త ఏదైనా ఉంటే అది చట్టరీత్యా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారిని, కడియం సిఆర్ గారిని, వీళ్ళందరి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. అంటే నీకు దళిత బిడ్డలు